రామభక్త హనుమాన్ కి జై. జై శ్రీరామ్, జై హనుమాన్. రామభక్త హనుమాన్ కి జై. అందరూ చెప్పండి, రామభక్త హనుమాన్ కి జై. ఈ వీడియోలో హనుమంతుడి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని అద్భుతమైన విషయాలు, ఆయన చిన్నప్పుడు చేసిన కొన్ని ఆశ్చర్యకరమైన పనులు అన్నీ ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ముందుగా జై శ్రీరామ్. హనుమంతుడంటే అందరికీ గుర్తొచ్చేది ఆయన రామభక్తి. ఆయన భక్తి, శ్రద్ధ ఎవరికీ లేవు. హనుమంతుడు కేవలం బలం ఉన్న వానరుడు మాత్రమే కాదు, ఆయన భక్తి, ధైర్యం, జ్ఞానానికి ప్రతీక. చిన్నప్పుడు హనుమంతుడు చేసిన ఒక చిలిపి పని చెప్పుకుందాం. చిన్నప్పుడు హనుమంతుడు ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండుగ భావించి ఆకాశంలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన శక్తిని చూసి దేవతలే ఆశ్చర్యపోయారట. తర్వాత శ్రీరాముణ్ణి కలిసిన హనుమంతుడు జీవితాంతం ఆయనకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. సీతమ్మను వెతకడానికి సముద్రాన్ని ఒక్క దూకుడుతో దాటిన ఘనత ఆ హనుమంతుడిదే. లంకలో రావణుని సైన్యాన్ని ఎదుర్కొని తన తోకకు నిప్పంటించినప్పుడు మొత్తం లంకకు దహనం చేశాడు. అయినప్పటికీ సీతమ్మ ఉన్న అశోకవనానికి వెళ్ళి ఆమెను కలిసి నేను రామబంటునని తెలిపి ఆ అశోకవనాన్ని మాత్రం కాపాడాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని మొత్తం ఎత్తుకొచ్చి ఆయన ప్రాణాలను రక్షించాడు. ఈ సంఘటన హనుమంతుడి బలం, తెలివితేటలకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హనుమంతుడు చిరంజీవి అని నమ్ముతారు. అంటే ఆయన ఇప్పటికీ భక్తులను కాపాడుతూ ఉన్నారని విశ్వాసం. ఆయన భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ధైర్యాన్ని ఇస్తూ ఉంటారని భావన. హనుమంతుడు హృదయాన్ని చీల్చి చూపించమంటే అందులో శ్రీరాముడు మరియు సీతమ్మ కనిపించారని కథలు చెబుతున్నాయి. ఇది ఆయన భక్తికి పరాకాష్ట. ఆయన శ్రీరాముడికి ఎంతో అత్యంత ప్రీతికరమైన భక్తుడు. ఆయన మాటే ఆయనకు వేదం, ఆయన చెప్పిందే ఆయనకు వాక్కు. అలా శ్రీరాముడు, హనుమంతుడు గురించి పురాణాలు, వాళ్ళ యొక్క భక్తి గురించి ఎన్నో కథలు మనకున్నాయి. హనుమంతుడు హృదయాన్ని చీల్చి చూపించమంటే అందులో శ్రీరాముడు మరియు సీతమ్మ కనిపిస్తారు. అదే ఆయన భక్తికి పరాకాష్ట. జై శ్రీరామ్, జై హనుమాన్. రామభక్త హనుమాన్ కి జై. రామభక్త హనుమాన్ కి జై. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.